హే హలో గైస్ వెల్కమ్ టు ఇన్ఫినిటీ కంటెంట్ యూట్యూబ్ ఛానల్. నా పేరు హర్ష. సో ఈ వీడియోలో అయితే మనం బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన 14 మంది కంటెస్టెంట్లో ఎవరికి ఎక్కువ రెమ్యూనరేషన్ వస్తుంది, ఎవరికి తక్కువ రెమ్యూనరేషన్ వస్తుంది, అండ్ ఎవరెవరికి ఎంతెంత రెమ్యూనరేషన్ వస్తుంది, ఇచ్చిన రెమ్యూనరేషన్కి వాళ్ళు వర్తా కదా అని చెప్పేసి మనం ఈ వీడియో రివ్యూలో చూద్దాం. అండ్ సో ఫస్ట్ మనం లైన్లో చూద్దాం ఎవరెవరికి ఎంత రెమ్యూనరేషన్ వస్తుందని చెప్పేసి. మన ఫస్ట్ కంటెస్టెంట్ యష్మి గౌడ. సో యష్మి గౌడకి 2.5 lakhs ఇస్తున్నారు. సో తను సీరియల్స్లో యాక్టరు, తను యాక్టింగ్ కూడా స్టార్ మాలోనే చేస్తుంది. సో ఫ్యూచర్లో కూడా స్టార్ మానే కాబట్టి స్టార్ మాలోనే ఎక్కువ ఛాన్స్లు వచ్చే అవకాశం ఉంటుంది. సో కాబట్టి తనకి 2.5 lakhs సీరియల్ యాక్టర్ కొంచెం తక్కువైనా కానీ సో ఫర్దర్గా తను స్టార్ మాలోనే చేస్తుంది కాబట్టి ప్రాబ్లం ఉండదు. సో మన యష్మి గౌడ 0.5 lakhs ఇస్తున్నారు. అండ్ పోతే నిఖిల్, మన సెకండ్ కంటెస్టెంట్ నిఖిల్కి 3 lakhs ఇస్తున్నారు. సో నిఖిల్ కొంచెం నోన్ పర్సన్, సీరియల్స్లో కానీ అండ్ రీసెంట్గా షోస్లో కానీ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం. ఇప్పుడు షోలో కూడా నిఖిల్ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం కానీ అన్ని టాస్కుల్లో కానీ అందరి ముందు ఇనిషియేటివ్ తీసుకోవడంలో కానీ నిఖిల్ పర్ఫార్మెన్స్ బాగుంది, చాలా కంపోస్ట్గా ఉన్నాడు. సో నిఖిల్కి 3 lakhs ఇవ్వడమే వర్తే అని నేను అనుకుంటున్నాను. సో నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసరికి అభయ్కి 2 lakhs ఇస్తున్నారు. సో మామూలుగా ఎవరికైనా రెమ్యూనరేషన్ ఎలా ఇస్తారంటే ఇలా ఫేమ్ని బట్టి వాళ్ళు షోలోకి వస్తే ఎంటర్టైన్మెంట్ చేస్తారా చేయరా, అండ్ వాళ్ళు ఫస్ట్ డే వాళ్ళు ఎంతమంది క్రౌడ్ను పుల్ చేయగలరు అనే దాన్ని బట్టి రెమ్యూనరేషన్ ఇస్తారు. సో మన అబ్బాయికి 2 lakhs రెమ్యూనరేషన్ ఇచ్చారు. సో తను పెళ్లి చూపులు సినిమాల్లో యాక్ట్ చేశాడు, డైరెక్టర్గా కూడా కొన్ని మూవీస్ చేశాడు. సో కొంచెం ఎంటర్టైన్మెంట్ చేస్తాడు అని చెప్పేసి అతనికి ఆ రెమ్యూనరేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ మన నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసరికి ప్రేరణకు కూడా 2.5 lakhs ఇస్తున్నారు. సో ప్రేరణ అండ్ యష్మి గౌడ వీళ్ళిద్దరూ స్టార్ మాలోనే సీరియల్స్లో యాక్ట్ చేస్తున్నారు, వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ కూడా. సో వీళ్ళిద్దరికి కూడా 2.5 lakhs ఇస్తున్నారు. ప్రేరణ కూడా ఫర్దర్గా స్టార్ మాలోనే ఉండిద్ది కాబట్టి తనకి ఈ 2.5 lakhs వర్తే. తో ఫర్దర్గా కూడా తను దీంట్లోనే ఛాన్సెస్ తీసుకుంటూ తన లైఫ్ను లీడ్ చేసేయచ్చు. సో నెక్స్ట్ ఫిఫ్త్ కంటెస్టెంట్ ఆదిత్య ఓం. సో ఆదిత్య ఓం అప్పుడెప్పుడో లాహిరిలో అనే సినిమాలో ఉన్నారు. సో అది ఎప్పటిదో సినిమా, అతను ఫేడ్ అవుట్ అయిన యాక్టర్. సో అందుకని అతనికి ఓన్లీ 2 lakhs ఇస్తున్నారు. చాలా రోజుల క్రితం కదా, సో ఏమైనా ఎంటర్టైన్మెంట్ చేస్తాడు అని అనుకున్నారేమో, అందుకనే తీసుకొచ్చి అతనికి 2 lakhs ఇస్తున్నారు. సో మన సిక్స్త్ కంటెస్టెంట్ వచ్చేసరికి సోనియా ఒక్క మూవీలో యాక్ట్ చేసింది అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా 1 lakh అంతే ఫాలోవర్స్ ఉన్నారు. మన ఆర్జీవి గారు రిఫర్ చేశారు దానికి. స్టార్టింగ్లో ఆర్జీవి గారి వీడియో మెసేజ్ కూడా వచ్చింది. సో తనకు వచ్చేసి 1.5 lakh తక్కువ ఇస్తున్నారు సోనియాకి. ఓకే. అండ్ మన సెవెంత్ కంటెస్టెంట్ వచ్చేసరికి బేబక్క, ఇన్ఫ్లుయెన్సర్. తన యూఎస్ వీడియోలు మీరు చూసే ఉంటారు, యూఎస్లో ఎండలు వస్తున్నాయి అది ఇది అని చెప్పేసి చేసింది. అండ్ తన ఇంట్రో వీడియో కూడా చాలా కామెడీగా చేసింది, చాలా ఫన్నీగా. తనకి రెమ్యూనరేషన్ వచ్చేసరికి 2 lakhs ఇస్తున్నారు. 2 lakhs వర్తే. తనకి మంచిగా పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఇస్తుంది, కామెడీ కూడా బాగానే చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నైన్త్ కంటెస్టెంట్ కిర్రాక్ సీత. సో కిర్రాక్ సీత రీసెంట్గా బేబీ మూవీలో యాక్ట్ చేసింది, తను హీరోయిన్ ఫ్రెండ్గా. సో తను కొంచెం తక్కువ తెలుసు, రీసెంట్గానే తెలుస్తాను అందరికీ. సో తనకు వచ్చేసరికి 1.75 lakhs ఇస్తున్నారు. ఇట్స్ వర్త్. కొంచెం తను ఏదైనా ఇంకా ఎక్కువ పర్ఫార్మెన్స్ ఇస్తే బాగుండిద్ది అని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ 10th కంటెస్టెంట్ వచ్చేసరికి నాగమణికంటకు వచ్చేసరికి 1.5 lakhs ఇస్తున్నారు. తను సీరియల్లో యాక్టర్ అయినా కానీ తను కొంచెం అందరికీ నోన్ పర్సన్ కాదు కాబట్టి తనకు కొంచెం తక్కువ రెమ్యూనరేషన్ ఇస్తున్నారు. సీరియల్స్లో యాక్ట్ చేసే వాళ్ళందరికంటే కూడా నాగమణికంటకి తక్కువ రెమ్యూనరేషన్ ఇస్తున్నారు, 1.5 lakhs. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పృథ్వీరాజ్. సో పృథ్వీరాజ్కి వచ్చేసరికి 2.5 lakhs ఇస్తున్నారు. సో తిను కూడా సీరియల్స్లోనే యాక్ట్ చేస్తాడు. ఇప్పుడు మనం హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ వచ్చే పర్సన్ ఎవరంటే విష్ణుప్రియకి వచ్చేసరికి 3.5 lakhs ఇస్తున్నారు భయ్య. సో తను చాలా వెల్ నోన్ పర్సన్, షోస్లో ఉండిద్ది, చాలా షోస్ చేసింది ఈటీవీలో, రీసెంట్గా స్టార్ మాలో కూడా కొన్ని షోస్ చేస్తుంది. సో తనకి 3.5 lakhs ఇస్తున్నారు. హయ్యెస్ట్ ఎవరంటే విష్ణుప్రియ. మంచి రెమ్యూనరేషన్ తీసుకుంటుంది విష్ణుప్రియ. సో దానికి తగ్గట్టు న్యాయం చేసిద్దో లేదో మనం ఫర్దర్ ఎపిసోడ్స్లో చూడొచ్చు. అండ్ మన 13th కంటెస్టెంట్ వచ్చేసరికి నైనిక వచ్చేసరికి డాన్సర్. సో తన నుంచి డ్యాన్స్ స్టెప్స్ కానీ ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేస్తూ తనకు కూడా మంచి రెమ్యూనరేషన్ ఇచ్చారు, 2.5 lakhs. నైనికాకి కూడా మంచి రెమ్యూనరేషన్ ఇచ్చారు. సో డాన్సర్గా ఈసారి నైనికాని తీసుకొచ్చారు. ప్రతిసారి మాస్టర్స్ని తీసుకొచ్చేవాళ్ళు, కానీ ఈసారి మాత్రం నైనిక ఒక డాన్సర్, నార్మల్ డాన్సర్ని తీసుకొచ్చారు. చూద్దాం ఎలా ఉండిద్దో. అండ్ ఫైనల్ కంటెస్టెంట్ వచ్చేసరికి
నబీల్కి వచ్చేసరికి 2.25 ల్యాక్స్ ఇస్తున్నారు. సో నబీల్ వచ్చేసరికి ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్. సో తనకు కూడా యూట్యూబ్లో కూడా చాలా మంచి ఫాలోయింగ్ ఉంది. సో నబీల్కి వచ్చేసరికి 2.25 ల్యాక్స్ ఇస్తున్నారు. సో ఈ బిగ్ బాస్ కంటెస్టెంట్స్లో హైయెస్ట్ రెమ్యూనరేషన్ వచ్చేసరికి మన విష్ణుప్రియకి అండ్ లోయెస్ట్ రెమ్యూనరేషన్ వచ్చేసరికి నాగమణికంట అండ్ మన సోనియాకి, వీళ్ళకి ఇస్తున్నారు. ఇది రెమ్యూనరేషన్ డీటెయిల్స్. అండ్ సో ఇంకా మనం ఫర్దర్ వీడియోస్లో ఎవరు ప్రైజ్ మనీ గెలుచుకుంటారు, సో వీళ్ళందరిలో ఎవరు ఎక్కువ ప్రైజ్ మనీ గెలుచుకోగలరు అండ్ ఇవన్నీ చూద్దాం. అండ్ వీళ్ళు తీసుకుంటున్న రెమ్యూనరేషన్కి న్యాయం చేయగలరో చేయలేరో కూడా చూద్దాం. మీరు కామెంట్స్లో కూడా తెలియజేయండి. అండ్ థ్యాంక్ యూ.